కాలు పట్టాల్సిన చిట్టి చేతులు చిత్తు కాగితాలు ఏరుతున్నాయి. బాల్య దశలోనే యంత్రాల కొలిమిల్లో మగ్గిపోతున్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నా వాటి అమలు ఆచరణ అంతంత మాత్రమే. నానాటికి బాల కార్మికులు పెరగడానికి కారణం ఏమిటి? సర్కారు విధానాలా, పేదరికమా? వరంగల్ జిల్లాలో వందల సంఖ్యలో బాల కార్మికులున్నారు. వేవేల మాటలు చెప్పలేని వాస్తవాలను ఈ దృశ్యాలు చెప్తున్నాయి. నేటి బాలలే రేపటి పౌరులని తెగచాటే నేతలున్న త్యాగ భూమిరా, కపట దాతలున్న యోగ భూమిరా. అనాథ బాలల నిధులను అక్షరాల దిగమింగే ధన్యులున్న పుణ్య భూమిరా, నాయకాగ్రగణ్యులున్న నవ్య భూమిరా. 14 ఏళ్లలోపు పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు. అలా చేసిన వారిపై కేసులు నమోదు చేస్తారు, జైల్లోకి నెడతారు. అయినా ఏమాత్రం భయం లేకుండా ఇదిగో పిల్లల్ని ఇలా పనివాళ్లగా మార్చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే అధికారులేం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఒక్క బట్టల బజార్లోనే అనేక మంది బాల కార్మికులున్నారు. 2-3 షాపులకో పిల్లాడు పనిలో బిజీగా కనిపించాడు. చూడగానే వీరి వయసు ఎంతో తెలుస్తున్నా 14 ఏళ్లు నిండిన వారంటూ యజమానులు బుకాయిస్తున్నారు. అబ్బాయి పని చేస్తున్నాడు. అబ్బాయి ఇంటర్ అయిపోయింది. కాలేజీ పోయి స్తోమత లేక పని చేస్తున్నాడు. 18 years అయిపోయింది. 18 years అయిపోయింది సార్. అది చిన్నపిల్లలు పని చేసుకోవడానికి కాలేజీ పోయి వచ్చిండి ఇక్కడనే ఉన్నాడు. ఇప్పుడు కాలేజ్ పోయి వచ్చి ఇట్లా ఉన్నాడు. నేను బయటికి వెళ్ళాలని పిలిపించిన కూర్చున్నాడు 10 నిమిషాలు. ఆయన స్కూల్ బంద్ ఉన్నదని, కాలేజ్ బంద్ ఉందని వచ్చి ఊరుకుంటాడు. ఇట్లా ఇప్పుడు 3 నెలలు అవుతాను. నెల జీతం 4,000. జిల్లాలో బాల కార్మికులున్న మాట వాస్తవమేనని అధికారులు అంగీకరిస్తున్నారు. సమాజం చైతన్యమై ఈ దుర్వ్యవస్థను రూపమాపడం సాధ్యమంటున్నారు. అలాగే మార్కెట్ యార్డ్లో కానీ కొంత పనులు చేసే పిల్లలు ఉన్నారు. ఇది వందల సంఖ్యలకైతే తగ్గింది మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల. ఇప్పుడు కూడా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దీనిపైన ఇంకా బాల కార్మికులకు సంబంధించినట్టు ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాల్సింది ఉంది. గైడ్ లైన్స్ కూడా వస్తాయి అనుకుంటున్నా. కాబట్టి తప్పకుండా మనం అంటే మనకి ఇక్కడ చైల్డ్ లైన్ అని కూడా ఒకటి పనిచేస్తూ ఉంది. పని చేస్తుంటే తీసుకెళ్ళి మనం జాయిన్ చేయించడం అనేది కూడా ఉంది. కాకపోతే ఈ కార్యక్రమాలతో పాటు కొంచెం పబ్లిక్ అవేర్నెస్ తల్లిదండ్రులలో కూడా కొంత రావాలా. ఇది ఏ ఒక్కరి తప్పో కాదు, వ్యవస్థలోనే లోపముంది. చట్టాలను కఠినంగా అమలు చేయకపోవటం వల్ల పిల్లలకు న్యాయం జరగట్లేదు. తూతు మంత్రంగా ఓ బాల కార్మికుడిని రక్షించి ఓ కేసు నమోదు చేసి అధికారులు సైడ్ అయిపోతారు. ఆ తర్వాత మళ్లీ మామూలే. చట్టాలు ఉన్నా వాటి అమలు సరిగ్గా ఉంటేనే బాలలు స్వేచ్ఛగా తమ హక్కులను అనుభవించగలుగుతారు.